హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మిల్లెట్ దోశ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి. ముందుగా ఒక గ్లాస్తో మినపప్పు అయితే తీసుకున్నానండి. అదే గ్లాస్తో 2 గ్లాసుల అరికెలు అయితే తీసుకున్నాను. అరికెల ప్లేస్లో మీరు ఎలాంటి మిల్లెట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ మినపప్పుకు 3 గ్లాసుల మిల్లెట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 గ్లాసులు యూజ్ చేశాను. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, మెంతులైతే వేసి ఒక 8 గంటలు నానబెట్టేసుకున్నానండి. 8 గంటల తర్వాత ఇంకా మిక్సీ చేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసేసుకున్నాను. చక్కగా పులిసింది చూస్తున్నారు కదా. తర్వాత ఇంకా దోసలు వేసేసుకోవడమే. దోసలు అయితే చాలా చక్కగా అయితే వస్తున్నాయండి. దోసలు రావు అని అయితే ఇబ్బంది ఏం లేదు. నార్మల్ దోసకి ఇంకా ఈ మిల్లెట్ దోసకి అయితే ఎలాంటి తేడా అయితే లేదు, చూస్తున్నారు కదండి. దీనిలోకి కాంబినేషన్ గా నేను పల్లి చట్నీ అయితే చేశాను. ఓన్లీ అరికలే కాకుండా సామలు, కొర్రలు, ఊదలు ఇట్లా ఎలాంటి మిల్లెట్స్ తో అయినా చేసేసుకోవచ్చండి. చాలా చక్కగా వస్తాయి. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఇలా ఒకసారి అయితే మిల్లెట్స్ తో అయితే ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.